సార్ కొంతమంది ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చాలా దారుణంగా తయారవుతున్నారు అసలు. కొన్ని కేసెస్ మనం వింటా ఉంటేనైతే అసలు అవి నమ్మడానికి ఉండదు. అసలు ఎందుకు చూసినాం ఈ న్యూస్ అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి పెళ్ళైపోయి ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళకి బాగానే సాగుతూ ఉంటుంది. పక్కన ఎవరి కోసమో దేనికోసమో వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భర్త వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకున్నాడని ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది, లేదా ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకున్నదని అవమానాన్ని తట్టుకోలేక భర్త సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకు అట్లా అసలు? అంటే అటువంటి టైంలలో ఒకవేళ తెలిసినప్పుడు వీళ్ళంతటా వీళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా భార్యను తన దారికి రాబట్టుకోవాలా, లేదా భర్తను తన దారికి రాబట్టుకోవాలంటే ఏం చేయాలి అసలు? ఇది ఈ విషయంలో అండి మళ్ళీ నేను సైకలాజికల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకంటే చూస్తున్న ఆడియన్స్ అందరికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బ్రెయిన్లో డోస్ అనేది రిలీజ్ కావాలి. డోస్ అంటామండి, DOSE డోస్ అంటాం. డోస్ అనేది రిలీజ్ అయితే హ్యాపీగా ఉంటారు, ప్లెజర్గా ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. బ్రెయిన్లో ఈ 4 కెమికల్స్ రిలీజ్ కావాలి. డోస్ అన్నాను, DOSE. డి అంటే డోపమైన్ రిలీజ్ కావాలండి. DOSE. డి అంటే డోపమైన్, ఓ అంటే ఆక్సిటోసిన్స్ రిలీజ్ కావాలి, ఎస్ అంటే సెరటోనిన్స్ రిలీజ్ కావాలి, ఈ అంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ కావాలి. ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు రిలీజ్ అవుతాయి. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినప్పుడు రిలీజ్ అవుతాయి. ఇంకా ఒక్కో దానికి ఒక్కో కారణాలు ఉన్నాయి. మళ్ళీ వాటి గురించి మళ్ళీ ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాము, ఈ డోస్ గురించి మళ్ళీ. అయితే వీటిని ఏమంటారంటే డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ని ఏమంటారంటే హ్యాపీ కెమికల్స్ అంటారు. హ్యాపీ కెమికల్స్. ఇవి రిలీజ్ ఎప్పుడవుతాయి అని అంటే నా ముందు ఉన్నటువంటి విషయము హ్యాపీగా జరిగినప్పుడు, అంటే ప్లెజర్గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఒక వైఫ్ తనకు భర్తకు తెలియకుండా, మీరు అన్నట్టుగా ఒక హస్బెండ్ తన వైఫ్కి తెలియకుండా వేరే అఫైర్స్ పెట్టుకున్నప్పుడు, అది తెలియనంత వరకు హ్యాపీగా ఉంటుందండి. ఇతను కూడా తన వైఫ్ గురించి తెలియనంత వరకు హ్యాపీగా ఉంటాడండి. ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో డోస్ రిలీజ్ అవ్వదండి. బ్రెయిన్లో అప్పుడు ఏం రిలీజ్ అవుతుందంటే సి అంటే కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ అనేది చాలా నెగిటివ్ కెమికల్ అండి, నెగిటివ్ థాట్స్ని తీసుకొస్తుంది. అందుకోసమే మనం ఏం చేయాలంటే అలాంటివి జరగకుండా చూసుకోవాలంటే ప్రతి చోట హ్యాపీనెస్ మనకు దొరకదండి. ఇప్పుడు నా భార్య నుండి నాకు హ్యాపీనెస్ దొరకకపోవచ్చు. ప్రతి సమయం ప్రతి క్షణం హ్యాపీనెస్ ఎలా దొరుకుతుందండి? వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ప్రతిసారి నా భార్య నాకు అనువుగా నాకు హ్యాపీగా ప్రవర్తించాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను కూడా నా భార్యకి ప్రతి క్షణం హ్యాపీనెస్ని ఇవ్వాలంటే ఇవ్వలేనండి. అయితే మనం ఏం చేయాలంటే ప్రతి క్షణం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ప్రతి క్షణం ఎంజాయ్గా ఉండాలి, ప్రతి క్షణము చాలా ప్లెజర్గా ఉండాలనేటువంటి ఆలోచన నుండి మనం బయటికి రావాలి. ఎప్పుడైతే ఈ ఆలోచన నుండి మనం బయటకు వస్తామో అప్పుడు మీరు అన్నట్టుగా ఇలాంటి అఘాయిత్యాలు జరగవు, ఇలాంటి ఆలోచనలు రావండి.